విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉంది. రేవంత్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కావాలనే బీఆర్ఎస్ పదే పదే దాన్ని ప్రస్తావిస్తూ ఉందనేటువంటిది వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు టీజీపీఎస్సీ ఈజ్ ఎ వెరీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అది. దాంట్లో గ్రూప్ 1 అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక పరీక్ష. ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు అందరూ ఈ పరీక్ష ద్వారానే ఎంపికవుతారు. అలాంటి పరీక్షలో అవకతవకలు జరిగినాయంటే అది ముఖ్యమంత్రి ఉంటేంది, విద్యాశాఖ మంత్రి ఎవరు ఉంటేంది, ఖచ్చితంగా చర్చ అయితే జరుగుతుంది. అండ్ స్వయంగా ముఖ్యమంత్రి ఉన్నా కూడా కనీసం ఇది కూడా సరిగ్గా నిర్వహించలేనప్పుడు ఖచ్చితంగా దాని మీద ఎక్కువ చర్చ జరుగుతుంది కదా. ఎందుకు జరగకూడదు? నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు, ముఖ్యమంత్రి ఒక పరీక్ష హ్యాండిల్ చేయలేకపోతే నువ్వెందుకు నీళ్లు లేనటువంటి బాయిని చూసుకొని దుంకాలి ఆయన? ఎందుకంటే హైడ్రా, తర్వాత మూసి, లగ్చర్ల, హెచ్సియు, ఇప్పుడు గ్రూప్ 1 ప్రతిరోజు మొట్టికాయలే. మోడర్న్ ప్రభుత్వం కాదు, మొట్టికాయలు వేసుకునేటువంటి ఒక ప్రభుత్వం ఇది. 10 మంది, ఇప్పుడు 100 మంది పరీక్ష రాసింది అనుకోండి, 10 మందికి ఎక్కువ మందికి ఫలితాలు ఇచ్చింది. ఎట్లా సాధ్యమవుతుందండి నాకు చెప్పండి? 100 మంది పరీక్ష రాస్తే 100 మందికి ఫలితం రావాలి, 110 మందికి ఎట్లా వచ్చింది? ఆ రహస్యము గ్రహాంతరవాసులకు కూడా అంతుజిక్కినటువంటి ఒక రహస్యం అది. కాబట్టి అది ఎట్లయిందో సైబర్ నేరగాల పన్నాగం కావచ్చు అని మేము భావిస్తున్నాం. ప్రకాష్ రెడ్డి గారు, మీ పార్టీ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రికి లేఖ రాసిరు, మొత్తం రీ ఎగ్జామ్ నిర్వహించాలి, మళ్ళీ రద్దు చేయాలి, మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలనేటువంటిది. మీరేమో రీవాల్యుయేషన్ చేయాలనేటువంటి డిమాండ్. రెండు చెప్తున్నాం మేము. అయితే మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, తర్వాత రీవాల్యుయేట్ చేయండి, లేదా పరీక్షను రద్దు చేసి మళ్ళీ పరీక్ష తీసుకురండి అని మేము చెప్తున్నాం. కవితక్క కూడా అదే డిమాండ్ చేసింది. కవితక్క గారి డిమాండ్ వాస్తవమైన డిమాండ్. ఈరోజు నేను మొట్టమొదటిసారి గ్రూప్ 1 సంబంధించి మాట్లాడినప్పుడు కూడా కేటీఆర్ గారు సూచించిన తర్వాత నేను వచ్చి మాట్లాడినా. ఇందులో ఏదో గోల్మాల్ జరిగింది, తప్పకుండా యాస్పిరెంట్స్కి ఉన్నటువంటి అనుమానాలను మనం బయట పెట్టాలి, ప్రజల్లో ఒక చర్చ పెట్టాలి, ప్రభుత్వం దృష్టిని ఆకర్షించి ప్రభుత్వం చేత సమాధానం తీసుకురావాలని చెప్పి వారు నాకు చెప్పి మరి ప్రెస్ మీట్ పెట్టమంటే నేను పెట్టినా. దాని తర్వాత సరే చర్చ ప్రారంభమైంది. దాని తర్వాత నోటీసులు వచ్చినాయి, కౌశిక్ అన్న మాట్లాడాడు, క్రిషాంక్ గారు మాట్లాడి అనేక మంది మాట్లాడుతున్నారు. యాస్పిరెంట్స్ ఈరోజు ధర్నా చౌక్ దగ్గర. కాబట్టి ఇప్పుడు అసలు బండారం ఇప్పుడు బయటపడుతుంది.